2026, the national conference. Thank you. Thank you, sir. Thank you, sir. I request Ms. Kavya to introduce Dr. Rerala Raghunandan, sir. Okay, ready, sir? Sir, ready? Sir, last, ready, huh? మీడియా మిత్రులందరికీ నా అభినందనలు. ఈరోజు ఈ యూనిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఫార్మా సంకల్ప్ 2026 అనే నేషనల్ వర్క్షాప్ కార్యక్రమంకి నేను చేయడం జరిగింది. ఈ నేషనల్ వర్క్షాప్ ఫార్మా సంకల్ప్ మొత్తం 400 మంది స్టూడెంట్స్ దాకా బీఫార్మా, ఎంఫార్మా, ఫార్మడీ చదువుతున్న విద్యార్థులు, వివిధ కళాశాలల యాజమాన్యం మరియు కళాశాలల ప్రిన్సిపల్స్, టీచర్స్ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్లో జరిగే చేంజెస్ టెక్నాలజీ ఉపయోగించి విద్యార్థులు ఏ విధంగా వాళ్ళ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకుంటారు. ఇప్పుడు ఫార్మా రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డిజిటల్ హెల్త్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు ఫ్యూచర్లో రాబోతున్నాయి ఫార్మా రంగంలో. అలాగే జనరిక్స్ డ్రగ్స్ ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి మరింత ముందుకు మన దేశం వెళ్ళబోతుంది. ఆల్రెడీ జనరిక్స్ మనం 200 దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ప్రపంచంలోనే నెంబర్ 3 పొజిషన్లో ఉన్నాము ఇండియా ఫార్మా రంగం. ఈ లేటెస్ట్ టెక్నాలజీ తోటి $250 బిలియన్ వర్త్ బిజినెస్ ఆఫ్ పేటెంట్ అవబోతుంది రాబోయే 4 సంవత్సరాల్లో. దాంట్లో పెనుమార్పులు ఖచ్చితంగా చూడగలం. అదేవిధంగా ఈ విద్యార్థులు ఈ సిలబస్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేటెస్ట్ టెక్నాలజీలు లేవు కాబట్టి ఇలాంటి కాన్ఫరెన్సెస్ అటెండ్ చేయడం వలన ఆ ఎక్స్పర్ట్స్ వచ్చి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి దాని మీద ఒక అవగాహన కల్పించడం జరిగింది. అలాగే స్టూడెంట్స్ కూడా రీసెర్చ్ ఓరియంటెడ్గా ముందుకు సాగాలని చెప్పేసి మా ప్రయత్నం. పర్టికులర్గా ఫార్మడీ విద్యార్థులు ఫార్మసీ ప్రాక్టీస్ రంగంలో మనం వెనకబడి ఉన్నాం. డెవలప్ అయిన కంట్రీస్తో పోలిస్తే వెనకబడి ఉన్నాం. ఫార్మడీ విద్యార్థులకు కూడా మేము వ్యాక్సినేషన్ ట్రైనింగ్, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్రాజెక్ట్ అని రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా స్టూడెంట్స్కి ఫార్మసీ ప్రాక్టీస్ యొక్క ఇంపార్టెన్సు, సొసైటీకి వాళ్ళు ఏ విధంగా హెల్ప్ చేయగలరు అనే దాని మీద ఈ సదస్సులో నిష్ణాతులు వచ్చారు. వాళ్ళు వాళ్ళ యొక్క ట్రైనింగ్ ప్లస్ వాళ్ళ యొక్క ఎక్స్పర్టైజ్ స్టూడెంట్స్తో షేర్ చేసుకుంటారు. సో మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఈజ్ మనకి $259 బిలియన్ వర్త్ బిజినెస్ని హైదరాబాద్ ఆల్రెడీ హబ్ ఆఫ్ ఫార్మా వరల్డ్. అలాంటి దాన్ని గవర్నమెంట్ కూడా ఎన్నో విధాల సహాయం అందిస్తుంది. ఈ ఫార్మా హబ్ బల్క్ డ్రగ్స్ ఆఫ్ ద వరల్డ్ హైదరాబాద్. బల్క్ డ్రగ్స్ తయారీకి గవర్నమెంట్ కూడా ఫార్మా పార్క్ని ప్రొవిజన్స్ ఇస్తున్నారు. అలాగే క్లస్టర్స్ ఏర్పాటు చేశారు. దేశం మొత్తం 4 క్లస్టర్స్ 8,000 కోట్లతోటి. డెఫినెట్గా స్టూడెంట్స్కి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు, ఫార్మసీ చేసే విద్యార్థులకి బంగారు భవిష్యత్తు ఉంది. మంచి ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి.
అండ్ హైదరాబాద్ ఇంకా ఎంతో అభివృద్ధి చెంది నెంబర్ 3 నుంచి నెంబర్ 1 పొజిషన్కి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.